ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ సమాచారం కోసం మీ విశ్వసనీయ వేదిక అయిన జాబ్ అట్ యువర్ ప్లేస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే, ప్రభుత్వ సేవల్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. నేటి వీడియోలో భారత సైన్యం ప్రకటించిన స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ RGNEU వివిధ అధ్యాపక పదవులను నియమించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. RGNEU చట్టం 2013 క్రింద స్థాపించబడింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలోని ఫుర్సాట్గంజ్లో ఉన్న ఒక ప్రధాన ఏవియేషన్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం భారతీయ జాతీయులు, ఇండియన్ ఆరిజిన్ యొక్క వ్యక్తులు PIS, విదేశీ భారత పౌరులు OCIS మరియు అర్హతగల విదేశీ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏవియేషన్ సైన్స్, మేనేజ్మెంట్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీతో సహా విభిన్న విభాగాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థానాల కోసం ఈ నియామకం ప్రకటించబడింది. మొత్తం ఖాళీల సంఖ్య 60. ఈ క్రింది విధంగా పంపిణీ చేయబడింది. ప్రొఫెసర్లు 6 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్లు 18 పోస్టులు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు 36 పోస్టులు. ఈ స్థానాలకు పే స్కేల్ 7 సెంట్రల్ పే కమిషన్ ప్రకారం స్థాయి 10, 56,100 రూపాయలు, 1,77,500 రూపాయలు నుండి 7 సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పే మ్యాట్రిక్స్ యొక్క స్థాయి 14, 1,44,200 రూపాయలు, 2,18,200 రూపాయలు వరకు ఉంటుంది. ఈ విభాగాలలో ఏవియేషన్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి. అర్హత ప్రమాణాలు స్థానం ద్వారా మారుతూ ఉంటాయి. ప్రొఫెసర్ స్థానాల కోసం అభ్యర్థులకు PhD అవసరం. విస్తృతమైన బోధన మరియు పరిశోధన అనుభవంతో. అసోసియేట్ ప్రొఫెసర్ల కోసం అర్హతలలో PhD, కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ మరియు 8 సంవత్సరాల బోధన లేదా పరిశోధన అనుభవం ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కనీసం 55% మార్కులు మరియు నిర్దేశించిన అర్హత లేదా సమానమైన సంబంధిత డిసిప్లిన్ లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అధికారిక విశ్వవిద్యాలయ పోర్టల్ ద్వారా https://rgnorec.samarth.edu.in/ వద్ద దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించబడతాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2025. దరఖాస్తుదారులు వారు అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మరియు అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్లను అందించాలని సూచించారు. SC, ST, OBC, PWD మరియు EWS అభ్యర్థుల రిజర్వేషన్లు మరియు సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో విద్యా పనితీరు, పరిశోధన ఉత్పత్తి మరియు ఇంటర్వ్యూల ఆధారంగా అప్లికేషన్స్ పరిశీలన ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ మరియు విశ్వవిద్యాలయ వెబ్సైట్ ద్వారా సమాచారం ఇవ్వబడుతుంది. ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే అభ్యర్థులు సరైన ఛానళ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మరియు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ను సమర్పించాలి. ఈ నియామక డ్రైవ్ భారతదేశంలో విమానయాన విద్య మరియు పరిశోధనలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలో చేరడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులను వివరణాత్మక అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు దరఖాస్తు సూచనల కోసం అధికారిక నోటిఫికేషన్ను సమీక్షించమని ప్రోత్సహిస్తున్నాము. ఈ సమాచారం మీకు సహాయకరంగా అనిపిస్తే జాబ్ అట్ యువర్ ప్లేస్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా మీరు మా నుండి కొత్త వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జై హింద్.